श्रियः कांताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలో మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमिनीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ఓం శ్రీ వెంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రములో స్వామివారు స్వయం వ్యక్తంగా అవతరించి భక్త సులభునిగా కూడా కీర్తింపబడుతూ ఉన్నారు. అటువంటి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ వైఖానస ఆగమ ఉక్తంగా కూడా ప్రారంభించారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి అదుగో స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారు ఉభయ దేవేరులతో కూడా కూడి సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడు అయినటువంటి భగవాన్ విఖనస మహర్షుల వారిచే ఈ లోకానికి అనుగ్రహింపబడినటువంటి శాస్త్రం ఏది అంటే వైఖానస భగవత్ శాస్త్రం. అదిగో ఆ శాస్త్రవిధిగా కలశారాధన కూడా ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. నిత్యం గృహే దేవాయతనైవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే. మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః సదంజే వేమ శరదస్య వీరాః ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్థ్య సక్తభక్తౌ కరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణీ ధర్మదిన్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ప్రాణానాయం యా ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజేతన విరిట్టాయామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండనాథకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాదత్వామినః వైవాగోత్సకన్మాంగం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తతంగకలశారాధనం కరిష్యే. దారాతప్తత్సుసమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమిర్గుణం ప్రతిపాదయిష్యే. రుణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశ్యవా శుభతమాజ్యాంతాజ్యాంతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞజాః పాశా వితతాః పురుత్రాః. తేభ్యో నయేంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్య. ఓం భో వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాం వరదరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసన వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేయోజస్మాత్మజామహే త్వా విశ్వేషిదాత్మన్మహితో నశంభో వైరాజంతే సుకుదన్నిదత్తాం. ప్రైషామదేశో విబుధా నామ నాతిః యామే సుస్తాందనిదాం దదాతు. ఓం భో విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జిగామావాహయామి. విశ్వక్షేణాయ నమః. ఇదమాసన విశ్వక్షేణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానపాయనే నమః. సూత్రవత్యే నమః. విశ్వక్షేణాయ నమః. గులోపహార నివేదయామి
ताम्बूलं समर्पयामि विश्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तिः प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः श्यां यन्तुकोरानिशां यन्तुपापानिशां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्यां यन्तुकोरानिशां यन्तुपापानिशां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तुकोरानिशां यन्तुपापानिशां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ मतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतयतो व्रतानि पुष्पसे इन्द्रस्य युद्धस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपण्यवो जाग्रुवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यदित्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुं स्वस्तनोभिर्यसेमधैतं यदायुः शतमिन्नु शरद अन्तिदेवा यत्रानश्चक्राजरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि ऋषदा युद्गन्धोः अतिथिर्ध्योरतिथिरन्तरिक्षं अतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्व यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपव्युषं यदा वै सूर्य उदेति अदनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्याम् अस्यां सुपतितो श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोचकन्माङ्गं पुण्यावाचं स्वस्तिं प्रभन्तो क्रमणे स्वस्ते रुद्धिं प्रभन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः यापोजिष्ठामजोपवस्थानवोर्जे ददातना महेरनाजचक्षुषे योवस्य वदमोरसस्तस्य मादयते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामवोजश्चक्षजाय जन्मदा आपो जनयदा जनः दिविश्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समच ब्रह्मवच्च सायत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासु पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्मा कृतोकं वृणो यत्ते पवित्रमच्चषि अग्ने विदतमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाव्यान् देवसवितः पवित्रेण तवेन च पावमाने स्वस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषभिः संवृतोर्जः ब्राह्मणेष्वमृतकं हित येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रो सतोऽद्यामगुं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो स्वोमस्वस्यावरुणः समेत्या यमो राजा प्रपिनापि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातो तत्संयोराव्रेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः वोर्ध्वन्दिगातुपेषजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति च देवार्चजो मार्जयन्तान् दक्षिणाजान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुगृहाः पशवो मार्जयन्तां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपितर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजजानि हस्मान् स्वावेशोहनमेवोपमानः वित्तेन्योनं प्रदन्नो जुदत्वा तन्नये द्विपदे जुन्तुदुष्पदे मीवः वास्तोत्पदे विश्वारूपाण्याविशन् सकातुदेव येदिनः आभोजट्टामुजोपवस्थानवोर्जे ददातन महेरणाय चक्षुषे योवस्यवदमोरधस्तस्य मादिगते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजाय जन्मदा
आपो जनयदाचनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुकुमिदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా భగవంతునికి సమర్పిస్తూ స్వామివారికి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇంతకుముందే విశ్వక్సేనుల వారిని కూడా ఆరాధించారు. యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకుల్ని కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. అంటే స్వామివారికి నిత్యపూజగా జరిపించేటటువంటి ఈ కార్యక్రమంలో, ఈ కళ్యాణోత్సవంలో ఎవరైతే కూడా దేవేళ్లతో సహా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులయ్యి మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పబడింది శాస్త్రంలో. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అంటే స్వామివారికి చూడండి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని కైంకర్యంగా భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్య సమర్పణ. స్వామివారికి సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటటువంటి పలు ఉత్సవాలలో కూడా స్వామివారికి ఈ కైంకర్య సమర్పణల ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటిదే వైఖాన సాగమంలో చెప్పబడింది. ఎందుకంటే ఆనాడు విఘ్నస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా మన ఇంటిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం అంటే వైకుంఠం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొనింది. అంటే వైకుంఠం మొన్ననే చూసాం మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినము అనేటువంటిది తిరుమలలో ఎంత వైభవంగా జరిగాయి. వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటిలో కూడా 108 దివ్య తిరుపతుల్లో కూడా ఏ విధంగా జరిగిందో కూడా మనం ఏకాదశి నాడు స్వామివారికి ఎంత అర్చవిధిగా కూడా అర్చనా విధుల్ని కైంకర్యాలను సమర్పించారో కూడా భక్తితో సమర్పించినటువంటి ఆ విధానాన్ని కూడా చూశాం. స్వామివారికి ఆ తదుపరి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. దీక్షాకంకణ ధారణ కార్యక్రమం. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షింపబోతూ ఉన్నాం. శ్రీ శ్రీనివాదత్వామినః వైవాకోత్తకర్మాంగం రక్షాబంధనభూజాంచ కరిష్యే సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం మృదగ్నే మృతయే మురాజ ఓం భూ శేషమావాహయామి నాగరాజమావాహయామి సహస్రుషమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః కులోపార్నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి పూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయురుపప్రమామహే సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్నిస్వస్తయే దేవావద్భ్రువస్వస్తయే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః
స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రైరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసుంద్రాక్షమరిట్టనేమిర్మహద్బోధం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కళ్యాణోత్సవం భాగంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో పూజాధికారులు నిర్వర్తించి ఇప్పుడే స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత జగద్రక్షకుడు మరి ఆపద్బాంధవుడు అనాథరక్షకుడైనటువంటి ఆ స్వామివారికి లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి తత్వం స్వామివారిది కాబట్టి సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం మహావిష్ణువుది కాబట్టి ఆ స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమంలో జగత్రాత త్రాత అంటే రక్షకుడు అని చెప్పి అర్థం. గోవిందనామాల్లో కూడా స్వామివారి కీర్తనలో మనం ఏదైతే ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద అని చెప్పి ఆ కీర్తనలో కూడా స్వామివారికి ఆ నామాల్లో మనం ఏ విధంగా అయితే జగత్ రక్షకుడైనటువంటి స్వామివారిని కీర్తిస్తామో ఆ రక్షకత్వం అనేటువంటిది లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి ఆ స్వామి మరి స్వామివారికి ఉపచారాలన్నీ కూడా ఇదిగో భక్తితో సమర్పించారు. అంటే ఉపచారాలంటే అర్థం ఏంటి అంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి మనం భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలన్నమాట. ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తాం, స్వామివారిని నామాలతో మనం కీర్తిస్తాం. మనం చేసేటటువంటి పూజ స్వీకరించమని కూడా ఆహ్వానిస్తూ ఆవాహన కూడా పలికారు. ఆసన పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూపదీప నైవేద్య ముఖవాస ప్రణామాల్ని కూడా స్వామివారికి భక్తితో ప్రీతితో సమర్పిస్తూ ఉన్నారు. స్వామికి ఇలా సమర్పించటం వలన స్వామివారు సంతుష్టులై మరి భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తూ ఉంటారు. పక్కనే నిత్యానపాయనిగా ఉన్నటువంటి ఆ అమ్మవారు కూడా స్వామివారికి భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా నివేదిస్తూ ఉంటుంది మన తరపున. ఆ స్వామివారు సుప్రసన్నులై సదా సంతుష్టులై ప్రీతితో లోకానికి కావలసినటువంటి క్షేమాన్ని కూడా నిత్యం స్వామివారు అందరికీ కూడా కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. భక్తితో స్వామివారికి కళ్యాణోత్సవమే కాదు, ఆ తదుపరి డోలోత్సవాన్ని, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని, ఆర్జిత వసంతోత్సవాన్ని, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవని అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రతిరోజు. వీటిని ఆచరం వల్ల ఈ నిత్యోత్సవం వల్ల జరిగేటటువంటి ఫలాన్ని కూడా శాస్త్రాల్లో గొప్పగా చెప్పారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరెన్నితి విజ్ఞాయతే. అంటే ఇలా స్వామివారికి నిత్యోత్సవాన్ని జరపడం వల్ల అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రంగా పూజాధికాలు కూడా నిర్వర్తించారు. స్వామికి నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యంలో విశ్వక్సేనుల వారికి భార్యలైనటువంటి జయాదేవి సూత్రవతీదేవి ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. మరి స్వామివారికి ఇలా జగత్ రక్షకుడైనటువంటి సర్వమంగళకరుడైనటువంటి స్వామివారికి విధిగా నిర్వర్తించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రములో గొప్పగా చెప్పబడ్డాయి. భగవంతుణ్ణి ఆరాధించటము అనేటువంటిది కూడా భక్తితో మనం ఏదైతే సమర్పిస్తామో ఆ స్వామి 10 రెట్లు ఫలాలుగా కూడా మనకు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆనాడు కృతయుగం నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి మానస పూజ అనేటువంటిది ఆనాడే శ్రేష్టమైందిగా చేతే కానీ ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమే అనుగ్రహిస్తాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం వామహస్తాలకు నిర్వర్తించబోతూ పూజాధికాలు ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మంటే అంతులేనిది, అంటే ఆధారభూతమైనటువంటిది, అంటే లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి నిత్యానపాయిని అయినటువంటి ఆ అమ్మవారికి ప్రప్రథమముగా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించి ఆ అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ్య పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. అమ్మవారికి చేసేటటువంటి ఈ పూజాధికాల వల్ల అమ్మవారు స్వామివారికి ఏదైతే
కష్టసుఖాలు ఏవైతే భక్తులు కోరే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. మనం తిరుసుకొనూరు క్షేత్రములో కూడా అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పద్మ సరోవరములో ఆవిర్భవించినటువంటి సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి ఎవరు అని చెప్పి అంటే అదుగో నిత్యానపాయి అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారికి ఇదిగో చూడండి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ వామహస్తానికి అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు జగత్తునంతా కూడా లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి ఆ తల్లి జగన్మాత. స్వామి లోకాలన్నిటికీ కూడా జగత్పిత అయితే అమ్మవారు లోకాలన్నిటికీ కూడా జగన్మాతృ స్వరూపిణిగా కూడా మనందరి చేత అనేకమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో కూడా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. సముద్రరాజ పుత్రిగా కూడా అమ్మవారిని మనం కీర్తిస్తూ ఉంటాం. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. అదుగో ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ అతి పవిత్రమైనటువంటి ఈ దీక్షాకంకణ ధారణను వామహస్తానికి అమ్మవారికి కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. దీని ద్వారా సర్వాభరణ భూషితురాలయ్యిందట. ఇడాపిడా పింగళ అనేటువంటి చెలికత్తులతో కూడా అమ్మవారు ఏ విధంగా అయితే సమస్తములైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరిస్తూ సహనమూర్తిగా అమ్మవారున్నారో యజ్ఞవరాహమూర్తికి అమ్మవారికి భూదేవి మాతకు జరిగినటువంటి సంవాద గోష్ఠిలో కూడా అమ్మవారికి యజ్ఞవరాహస్వామి యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా అనుసంధానం చేస్తూ ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద పుత్ర సంపద ధనధాన్య వృద్ధి సమస్త ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అదుగో అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ కార్యక్రమాన్ని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల్లో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు ఈ కళ్యాణానికి. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఈ కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం మనకే కాదు, లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవాతిగణాన్ని కూడా ఇక్కడికి తిరుమలకు వేయించేయబోతూ ఉన్నారు. ఏదోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష్య ఏదోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన చామ్నా ఇంద్రశుద్ధో ఆగ శుద్ధ శుద్ధాభిరోధమి మయి దేవాంధ్రమణమాగి జంతాం మయ్యాసిరస్తు మయి దేవహూతి దైవ్యాహోతారావంట పూర్వేరిట్టాస్యామ తనువాసుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యభాత్మానం యజమానస్య హంతు శివానశ్చంతు ప్రథమేదన్నో శాతా ప్రథమేదోకశాత పోతజ్ఞదనేన సోమ్యా కృణత్వకం రచనాహోతవికం తద్ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపమనస్య రేదోహజించుదగ్నినిశ్చుతే అగ్నిమస్మస్తాతదహవ్యకం సమీకర్పాజేన్యోమయోభూః కృతప్రదేకో కృతజో నిరగ్నే కృతస్సమిత్యో కృతమస్యాన్నం కృతప్రజస్వా సరితో బ్రువన్ కృతం బ్రువన్ సరిజాచక్ష దేవాన్ ఆజుర్దాగ్నే అవిచోచుషానో కృతప్రదేకో కృతజో నిరేదే తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విదేమ తత్సృతేన విద్వాదః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విదేమ తత్సృచో వినావః స బుద్ధిజాపమాత్యవిట్టా సతత్తజో నిపతత్సవివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో దేనకం సోమర్వంతమార్చకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్యకం సమేయం పితుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావృతగత్వన్నాగత్య పృష్టేజమానోస్తు సప్త ఋషీణాగం సుకృతాం యత్ర లోక తత్రేమగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష్య పాత్రాదాదావమాదాయ
पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे विष्णोस्तोपोसे श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि च मानवाचं यच्च सोमं प्रणेष्यामि च मानवाचं यच्च प्रणयज्ञं देवता वृत्तयत्पन्नागस्तमष्टयजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकतत्र मग्नं यजमानं च देहे ॐ प्रणय कोपो जनत्को शवो जनत्को सव्यछन्तान् द्विषः पात्राणि देवयज्ञाहि सव्यछन्तान् द्विषः पात्राणि देवयज्ञाहि दक्षिणपणदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मुरुदानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदेविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्याकुष्टनिर्वपामि प्रजापतिगेजुष्टनिर्वपामि ब्रह्मणेजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अभोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वपामि बृहस्पतिजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्याकुष्टनिर्वपामि पूष्ण्याजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासयज्ञाजुष्टनिर्वपामि यज्ञदेविश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्तप्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अमरुणमसि वा ऋणमसि अन्तरितकं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चिक्वति स्म पुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्म पुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्म पुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षता आध्या चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मन् सोमन्तमादास्वा आदस्वा समेतजस्वाहा आगार मुहूर्तच्च मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वाजुब्जादाग्नेय अन्तं प्रजापतिगे स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा वरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरुन् सायुत्र गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा वोगुं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायं यामस्यां सुपतितो श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकर्माोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्तसर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुवा ओं मतो देवावन्तनो यतो विष्टुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्टुर्विजक्रमे त्रेधानतदेपदं समूढमस्य पाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा
विष्णो कर्माणि पश्यतेद व्रतानि वस्पसे इन्द्रस्वजुज्जस्य का स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्चिन्ति शौर्यः दिवे वदक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो विपञ्जवो जागृमागं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भुवस्वाहा ओं सुभस्वाहा ओं भूर्भुवस्सुभस्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः नारायण 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 नी नाममे गतिक नारायण नी नाममे गतिक కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ పదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే
परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुप्राकाशहङ्कारमहदो व्यक्ताख्या सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारदिक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितानाम् अतल वितल सुतल तल तल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक चुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य मणिराजश्चेजस्य सहस्रमुणावनिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्तसार्वभौम अष्टदिग्दण्डिचुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयुनरक्षोवते सिन्धुमते गन्धवत्यलगावते जशोवते त्वष्टदेवपुरे विराजिते इन्द्राग्नियमुनिरुचिवरुणवाजुकुबेर ईशानाज्ञ अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुराजर्पिरददिक्षेर्शुद्धोदकाख्य सप्तान्नपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशान्मणिपुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमद्वृक्षुदिञ्जपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरिरावृतभद्रास्वकेतुमाला हिरण्यकरमणकुगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयज्जीवनो ब्राह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे एह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुर्दक्षयार्थं तत्पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे भागलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य स्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रगस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदासाङ्गितकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानच भगवत्यास्त्रोक्तमार्गेण आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चव्योह प्रवर्तमानस्य परतत्विभवव्योहन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतान्मकुटनिकुटमनिकुटविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केजूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्रीश्रीनिवासस्वामी
పరబ్రహ్మణే వరాజ ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చౌరౌప్నువ ఔర్వవేదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవదేం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతిరూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాశో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవదేం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాన్ కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోక చకేషయేత్ కన్యాం స్వలంకృతాం సాత్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రగత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇదిగో ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాదప్రక్షాళన, కూర్చప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, శ్రీవారికి అమ్మవార్లకి కూడా నూతన వస్త్ర సమర్పణ, అలాగే మహాసంకల్పం, మరి శ్రీవారి అమ్మవారి గోత్రపఠనము అనేటువంటిది ఎంత శ్రావ్యంగా వినిపించారో ఇప్పుడే మనం చూసాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర పరంపరలో గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ, మరి ప్రవర అంటే ఒక వంశంలో ఉన్నటువంటి పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా తత్సంబంధ ఆచార్యుల యొక్క విషయాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా జరపబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునా నేను లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై ఇదిగో మాంగళ్య ఆరాధన కూడా జరిపి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగితే, మరి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులు అందరూ కూడా మహర్షులంతా కూడా విచ్చేశారట. మరి అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే ఈనాడు అర్చకవరేణ్యులు మన కనులకు కట్టినట్లుగా ఈ కళ్యాణ విధిని తంతునంతా కూడా జరిపిస్తూ ఉంటే, ఆనాడు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని, ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. శ్రీనివాసస్వామిని ఆనాడు ముత్యాల పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రతన ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చొండబెట్టారు. మరి అప్పుడు వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడు అంతా కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. మరి ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజేమన పద్మావతి అమ్మవారి యొక్క చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత విధిగా ఆనాడు చేసినటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని ఎంత పవిత్రంగా ఈరోజు మన తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో మనకి ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారో మనం ఇప్పుడే చూశాం. వశిష్ఠ మహర్షి శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులందరూ కూడా గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఆనాడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంత విధిగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా ఇదిగో మాంగళ్య ఆరాధన జరుపుతూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు
స్వామివారికి విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులంతా కూడా ఆనాడు గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది ఆనాడు మహావైభవంగా జరిగితే మరి స్వామివారి తల్లి అయినటువంటి ఉకులామాలిక కూడా వీరి యొక్క కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలై ఈ దంపతులు ఇరువురిని కూడా దీవించిందట. మరి అంతగా విధిగా నిర్వర్తిస్తే మరి స్వామివారి కళ్యాణానికి దేవతాగణమంతా కూడా అదుగో శేషాచలానికి, నారాయణవనానికి చేరితే మరి ఎందరో మహర్షులు కూడా ఇక్కడ విచ్చేస్తే ఇంతమంది అతిథులకి, పెళ్లికి వచ్చినటువంటి వీరందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలన్నీ కూడా సిద్ధమయ్యాయట. మరి అగ్నిహోత్రుడికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తే స్వాహాదేవితో కూడా సకల పదార్థాలన్నీ కూడా సిద్ధం చేశారట. భోజన పదార్థాలన్నీ కూడా ముందు ఎవరికి వడ్డించాలి, ఎవరి ఆరగింపుతో భోజన కార్యక్రమాలు ప్రారంభించాలి అని చెప్పి చర్చ మొదలైతే అప్పుడు ఆ సందిగ్ధ పరిస్థితిని గమనించాడట శ్రీనివాసస్వామి. చతుర్ముఖ బ్రహ్మను పిలిచాడట. అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివేదయా ఇత్యుక్తో వాసుదేవేన నృసింహస్యార్పణం నృపా. అంటే ఈ భోజన పదార్థాలన్నీ కూడా ప్రథమంగా అహోబిల నృసింహస్వామికి నివేదనం చేయించిన తర్వాతనే అతిథులకు వడ్డించమంటే ఆ బ్రహ్మను ఆదేశిస్తే బ్రహ్మ కూడా అదే విధంగా చేశాడట. అంటే స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటిది ఎంత గొప్పగా ఆనాడు జరిగితే మరి ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసస్వామికి కట్టంగా వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలంటే స్వామివారికి చూడండి ఎంత గొప్పగా మనం స్వామివారిని శ్రీమంతులు అనుకుంటాం. ఆనాడే స్వామివారి శ్రీమంతులు. ఎందుకంటే 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, అలాగే మణులు పొదిగినటువంటి కంఠహారాల్ని, అలాగే మాణిక్య పతకాలని, మకర కుండలాల్ని, అదుగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను, మాంగళ్య పూజను కూడా గావించబోతున్న ఈ మంగళసూత్రాలను అమ్మవార్లు ఇరువురికి కూడా అదిగో ఇప్పుడే స్వామివారి హస్తానికి తాకించారు. అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. प्रजापतिः सोमगं राजानमुसृजतां त्वन्त्रयो वेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे तन्वे वसरदां सुदां श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. प्रजापतिः सोमगं राजानमुसृजतां त्वन्त्रयो अन्यसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे त्वन्वे वज्रदां सुदां भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. माङ्गल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभागुं शुभम्. చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా.
నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुवा चित्तं जस्माः चित्तिश्चस्माः आकूतं जस्माः कूतिश्चस्माः विज्ञातं जस्मा विज्ञानं जस्मा मनश्चस्माः चक्रे जस्माः पूर्णमादच्चस्माः ॐ भूस्वाहा भुवत्माः सुवत्माः ॐ भूर्भुवत्सुवत्माः अदितेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामेहि प्राणानाम्याम् अस्यां सुमतिदो श्री श्रीनिवासत्वामिनः वैवाकोच्चकन्माङ्ग उपासनाख्यो लाजहोमं करिष्यति तेन मन्यस्मा अनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुवा इमान् लाजानमित्यभिगार्य त्वं लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यदाम् यन्नाद्रुवब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतरे दन्तां ज्ञातजो मम स्वाहा ओम भूस्मः भुवत्मः सुवत्मः ओम भूर्भुवत्सुवत्मः अतिथेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामेहि प्राणानाम्याम् अस्यां सुमतिदो श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकन्मागमोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अतिथेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुवा ओं मतो देवावन्दनो यदो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्माः इदं विष्णुर्विचक्रमे त्रयधानतदेपदं समूढमस्य पाकुं श्रेयः स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्कृतयितो अमृतानि पस्मदे इन्द्रस्य युज्यस्य का स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु शौरयः दिवि वचक्षुरात् तग्गुस्वाहा तद्विप्रासो पञ्चवोजां कृपाकं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा भुवस्वाहा सुवत्स्वाहा ओं भूर्भुवत्सुवत्स्वाहा अदितेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्यामस्यां सुमतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् उपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्यति तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यदस्सकर्मणोत्तरीरिचं विद्वान्योर्महाकरम् अग्नेश्वरचुटकुट् विद्वान्तर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये चुटकृतावतीनां कामानाकुं सुमते त्रये स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये चुटकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मापूदग्निस्तत्पुनरागा जातवेदावचषणे स्वाहा पुनरग्निश्चक्षरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमायिमां चक्षरादत्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो शेदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य देमुच्चोर्मोबाय स्वाहा सोमस्य देमुचित्तं मे बाहि स्वाहा वाजोर्तिमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणोदिमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे यज्ञे समिद सप्तदिप्मा सप्तऋषिः सप्तदाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्वा यन्ततप्तजोनिर्रार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदुर्भुक्तग् स्वाहा जोर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जोर्जीर्णं पृथिवी जीर्णं वोचनस्वर्देवजीर्णग् स्वाहा
ऋतदान विद्मा अनुष्टुप्रुतेन पूर्णबाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्रायजुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो जोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताधरस्पदेन्वमग्गुस्ताः देवसविदप्रासामीः आवाहिक देवताभ्यो नमः यदा सुखदास्तानं प्रतिष्ठापयामि सर्वमस्य सर्वमेव स्वाहा अक्षतभक्तिचेजुहोमि अक्षतमावे ज्येष्ठां प्राच्यां दक्षिणाय उदरायाम् उदीच्याम् उद्ध्वाजाम् उदराजामार्जयन्ताम् पश्चिमतः सर्वान् परसमोह्य ग्रन्थिं विसृज्याप्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्ता वा भवोषधयो मृदां ऋषस्वततो नो विट्टमेरय स्वाहा शुद्ध्यन्तां देवदनं शुद्ध्यन्तां देवदनो शुद्ध्यन्तान् देवदनकुं शुद्ध्यन्तां देवदनो भूतिस्मात् उपते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्वार्तयोर्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं यमदग्ने कश्यपश्चत्रजाजुषम् भूतिस्मालेद् भस्ममालिप्य भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्वार्धयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं जमदक्क कश्यपश्चत्रजाजुष यद्देवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुष दीर्घायुत्वाज बलाज सताज सतञ्च वर्तसे त्रयाजुषं मा भोजिष्ठामजोपवस्थानवोर्जेतदातन महेरणाज दिक्तसे योपस्वदमोरधस्तस्य मादगदेनः उषदेर्व मातरः तस्मा अरङ्गमाम भोजस्तक्षजागिसन्वद आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तु मया देवा परिभोजनस्वतश्च वै प्रायश्चित्तानि शेषानि होमकर्माण्यवान् वै तानि शेषानि शेषेण श्रीकृष्णाः स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैः वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्कं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदात्तानि प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि आदित्यमुपगच्छ तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभुवनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం
హోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించి ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించారు. ఆ తదుపరి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఇదిగో ఈ వరమాలను అమ్మవార్లు ఇరువురికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా ఇది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. శతమఖమణీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరా కృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు కళ్యాణ ఘడియ సమీపించిందట. పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాగించినటువంటి మంగళసూత్రాలు గోదాకన్యకకు ధరిపింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. పెండ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి మెరుపు తీగవలే చివాలను లేచిందట. తామరదళములు వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అంటే ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతంలాగా కదిల్చివేసాగితే మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏమైంది గోదాదేవి కనపడలేదు అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటే స్వామి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలికి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే అదుగో అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠంలో వేలాడుతూ ఉన్నదట. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో అభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
No.